అద్దెంట్లో నుంచి సొంత ఇంట్లోకి పోవటం అంటే అది సెంటు కావచ్చు, సెంటున్నర కావచ్చు. ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి గారు వచ్చి 5 సంవత్సరాల్లో ఒకరికి డబ్బులు ఎత్తే 15,000, ఇంట్లో ముగ్గురు పిల్లలకి ఎత్తే 45,000. ఒక్కడికి ఎత్తే శ్రీలంక అయిపోయింది. అదే ముగ్గురికి అయితే సింగపూర్ అయితే అమెరికా అయితే అవన్నీ పెట్టేదని దేశం అప్పుల పాలు చేసేది, రైతుల మేము పడుతుంది ఈ భారం అంతా. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటాడు, 3 ముక్కలాట ఆడుతుండ్రు. అయిపోయిందని బ్యానర్లు వేసుకున్నారు, ఫోటోలు వేసుకున్నారు, టీవీలు వేసుకున్నారు. గురజాలను కాస్త అభివృద్ధి చేశారన్న? చేసిండు. ఏమేమి మంచి పనులు చేశారు? ఇంకా మెడికల్ కాలేజీ ఒకటి, మరి చిన్న చిన్న అభివృద్ధులు బాగానే చేసిండు. రోడ్లు పెట్టాను, సీసీ రోడ్లు బాగానే చేసిండు. టీడీపీ వదిలింది కదా మేనిఫెస్టో, మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారంటే అది నమ్మేవాళ్ళు నమ్ముతారు అన్న, ఎవరి అభిమానం వాళ్ళది. జనం నాడు ఇప్పుడు నాకు నచ్చింది నీకు నచ్చదు, నీకు నచ్చింది నాకు నచ్చదు, ఎవరి అభిమానం వాళ్ళది. అంటే వైసీపీ ఎమ్మెల్సీ ఉన్నారు కదా, టీడీపీలోకి వచ్చారు కదా, టీడీపీ వైసీపీ మీద ఏమైనా ప్రభావం చూస్తా? ఏముండదన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఇటు అనుకూలంగా ఉంటే అటు మారుతుంటారు వాళ్ళు. అది ఓటర్ అనేది ఏంది, ఎవరికి అభిమానం ఉంటే వాళ్ళకి వేస్తారు ఓటు. పవన్ కళ్యాణ్ టీడీపీలోకి రావడం వల్ల ఉంటుంది, లేకుండా ఎట్టుంటుందన్న ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇటు రావటం, మరి చింతలపూడి శ్రీనివాసరావు మళ్ళీ అడిపోయిండు, పవన్ కళ్యాణ్ పార్టీలోనే ఇటు వచ్చిండు, ఇటు అటోళ్ళు ఇటు మారుతుంటారన్న. అంటే ఇప్పుడు మనకి అనిల్ కుమార్ యాదవ్ బీసీ ఉన్నాడు, ఆయన బీసీ ఓట్లు ఏమన్నా వైసీపీకి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్న, ఉంటాయి, లేకుండా ఎలా ఉంటాయి, లేవు అని మనం ఎలా చెప్పుకోగలుగుతాం. అంటే ఇప్పుడు వాలంటీర్స్ వల్ల ఏమైనా ఉపయోగాలు? ఉపయోగం ఉందిగా, ఉపయోగం లేకుండా ఎట్టుంటుంది. ఇప్పుడు వ్యవస్థ ఎలా ఇబ్బంది పడుతున్నారు ముసలోళ్ళు, ఎండాకాలం బయటికి రావటం, మరి అకౌంట్లో ఇప్పుడు అదనేది సరే అక్కడికి కాకపోయినా కానీ ఊళ్ళో ఉన్న ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఎంఆర్ఓల కాడి నుంచి విఆర్ఓలోకి ఇస్తే వాళ్ళు ఊళ్ళో సచివాలయాల కాడనో లేకపోతే పంచాయతీ ఆఫీసుల కాడనో డబ్బులు ఇస్తే ఇబ్బంది పడకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు మరి వచ్చి వాళ్ళు అక్కడికి వచ్చి బ్యాంకుల కాడికి వచ్చి లైన్లో నిలబడంటే నిలబడితే మనం వయసు వాళ్ళమే ఏముంటుంది ఇదిగో తుడుచుకుంటున్నట్ట. అంటే మీ దాచేపల్లి కదా, ముత్యాలంపాడు, ముత్యాలం దాచేపల్లి మండలం. అంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఇదిగా మున్సిపాలిటీ అయింది కదా, సపరేట్ అయింది ఇది. అంటే ఈ ఊర్లో ఈ స్కూల్స్ కానీ నాడు నేడు కింద ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ అన్న అభివృద్ధి బాగానే ఉందన్న. అభివృద్ధి అయితే వెనకబడేం లేదు, అభివృద్ధి ముందే ఉంది. సంక్షేమ పథకాలు అందుతానేవ్వండి, అర్హులైన వాళ్ళందరికీ అందిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి బాగానే ఉంది. కాకపోతే ఇంకా ఇప్పుడు లోకల్ నాయకులు ఉంటారు కదా, లోకల్ నాయకుల నుంచి ఇటోళ్ళు అటోళ్ళు ఇటు మారుతారు. గురజాలను వైసీపీ కాసు మహేష్ రెడ్డి చేశారా లేదంటే టీడీపీ? ఎక్కువ టీడీపీ ఎరపతినైనా చేసిండు, ఈ రోడ్డు వేసిండు, మరి మండల ఆఫీసు అది ఆర్డీఓ ఆఫీస్ కట్టిండు, బాగానే పని చేసిండు ఆయన. అంటే గురజాలను కాసు అభివృద్ధి చేయలేదా? పెద్దగా చేయలేదు గురు ఆయన కాడికి, ఆయన బాగా ఎరపతినైనా బాగా చేసిండు. వైసీపీ ఎమ్మెల్సీ జంక కృష్ణమూర్తి ఉన్నారు కదా, ఆయన టీడీపీకి వెళ్ళడంతో కాసు మహేష్ గెలుపై ఏమైనా ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారా? అది ఆయన మరి అంత ముందు కూడా ఏం చేసి లేదు కదా, మరి మనం చూపెడితే బీసీ ఏమన్నా చూపెట్టుద్దామని. అది అయితే ఎంపీ కూడా బీసీఏగా, లోకల్ అని కత్తి ఏదైనా మార్పు రావచ్చు. ఎక్కువ శాతం వస్తుంది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా జనాలు? ఉంటదిలే, కోరుకోకుండా ఎట్టంటారు. మరి బీజేపీ వస్తే ఎడాకి టీడీపీకి వస్తే అభివృద్ధి చెందుద్దని. అంటే జనసేన టీడీపీలో కలిసడం ప్లస్సేనా పవన్ కళ్యాణ్? వాళ్ళ ఓట్లు ఉండేవి కాబట్టి కొద్దిగా అనుకూలంగా ఉంటుందని. కాపు ఓట్లు ఇటు సైడ్ ఉన్నాయా? ఉన్నాయి, బాగానే ఉన్నాయి, గురజాల్లోనే బాగుంది కాపు ఓట్లు. అంటే ఇక్కడ మీకు తాగునీటి సమస్య ఎలా ఉంది? తాగునీటి సమస్య ఇప్పుడు తాగునీటి సమస్య బాగానే ఉంది, కానీ మొన్న చెరువులకు బరువులకు అన్నీ పెట్టుకుంటారు, కాలువ వదిలిండ్రు, సాగరు చెరువులకి కుంటలకి బాగానే పెట్టిండ్రు. అంటే టీడీపీ మేనిఫెస్టోని మీరు నమ్ముతున్నారా? మేనిఫెస్టో వదిలేరు కదా, అది ఎంతవరకు జరుగుతాయంటారా? ఎవరు చేసినా మన జేబులో డబ్బులే కానీ వాళ్ళ జేబులో డబ్బులు పెట్టేది కాదు. ఇప్పుడు ఆయన ఎత్తడు ఇటు మన కాడ గుంజుకుంది ఈడుగా. అంటే ఇంట్లో ముగ్గురున్నా నలుగురున్నా ప్రతి పిల్లకి కానీ బాబుకి కానీ 15,000 ఇస్తా అంటున్నారు, అది జరుగుతుంది అంటారా? జరిగిన మన డబ్బులేగా, వాళ్ళేం కాదుగా. అంటే అప్పుడు ఇప్పుడు ఈయనైనా మన డబ్బులే, వాళ్ళైనా మన డబ్బులే.
ఆయన మా డబ్బులు మా ఆయన జేబులో ఏం పెట్టలేదు, ఆయన ఏం జేబులో పెట్టలేదు. మన డబ్బులు ఏదో ఒక రూపాయని పెడుతూనే ఉంటుంటారు. అది ఈసారి గుర్జాలలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎరపతినేని బాగా. అసలు గుర్జాల వైసీపీ కాసు మహేష్ రెడ్డి, టీడీపీ ఎరపతినేని, ఎవరు దీన్ని డెవలప్ చేశారంటారు? కాసు మహేష్ రెడ్డి. కాసు మహేష్. ఇక్కడ కూటమి ఇవన్నీ ఉన్నాయి కదా, ఏది ఇవన్నీ వచ్చినా ఏమొచ్చినా జగన్ వస్తాడు. జగన్ ముఖం చూసి ఓటేస్తాం. అంటే పథకాలు అందుతున్నాయా మీకు? అందుబాటుగా చెబుతుంది. అంటే మన వాలంటీర్ల వల్ల మీకు ఏమన్నా ఉపయోగం ఉందంటారా వాళ్ళ వల్ల? ఉపాయం ఉంది కాబట్టి వాళ్ళు చెప్తున్నాం. వాళ్ళు పక్కా వాళ్ళు ఉంటేనే మంచిది. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటారు, నిన్నగా పింఛన్ రాలా, బ్యాంకు పోయి తెచ్చుకోవాలంటే వాళ్ళకి అకౌంట్లు లేవు, వాళ్ళు తెప్పలు వాళ్ళు పడుతున్నారు. అంటే ఇప్పుడు నవరత్నాలు ఇవన్నీ అంటున్నారు, స్కూళ్ళు, నాడు నేడు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ బాగుంటాయి కాబట్టి ఆయన ముఖం చూసి కాసుకు వెళ్తారు. గుర్జాలను కాపు అభివృద్ధి ఏం చేశారా? కాసా చేస్తాడు ప్రతి నాయకుడు ఎంతో కొంత. ఊరు ఎరపతినేని సీన్ చేసిండు, కాసు చేసిండు, ఊరికి తగ్గట్టు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ప్రతి నాయకుడు వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయకుండా ఉంటారా? చేస్తూనే ఉన్నారు. ఎరపతినేని సీన్ చేసేది ఎరపతినేని సీన్ చేసిండు, కాసు చేసేది కాసు చేసిండు. ఎన్నో సంవత్సరాల నుంచి లేని మెడికల్ కాలేజ్ వచ్చింది కదా, అది అభివృద్ధే కదా. ఊరూరికి ప్రతి ఊరు తగలకుండా బైపాస్ పోతుంది, అది అభివృద్ధే కదా. ప్రతి గ్రామానికి ఒక ఆర్బీకే, ఒక గ్రామ సచివాలయం, ఇంకొకటి వచ్చింది, అది అభివృద్ధే కదా. మరి వృద్ధులకి, వితంతువులకి ఇంటికాడికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు, అది వాళ్ళకి మేలు జరిగినట్టే కదా. వాలంటీర్ల వల్ల ఏం ఉపయోగం లేదని ఈ మరి వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదని అంటున్నారు. మరి ఇవాళ ఈ 2 నెలలకే ఎంత అగసాట్లు పడి ఆడ 3 చచ్చినారు, 7 చచ్చినారు, ఆడవాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని అంటున్నారు. మరి అది ఏమనాలా? నాడు నేడు కింద స్కూల్ బాగా డెవలప్ అయ్యాయి. స్కూళ్ళు బాగున్నాయి కదా, స్కూళ్ళు ఇంతకుముందు కంటే బాగున్నాయి. కొద్దిగా అధ్యాపకుల మీద కొద్దిగా ఇది చేసి బాగా చదువు చెప్పిస్తే ఇంకా బాగుంటుంది, బెటర్గా ఉంటుంది. మాకు ఏం జగన్ మాకు వస్తే 10,000 ప్రమాద బీమా అవన్నీ చెప్తున్నారు కదా, అవి జరుగుతాయంటారా? సరే, ఆయన చేసినా చేయకపోయినా మా పొట్ట తిప్పలేదో మేము చేస్తూనే ఉన్నాము. కొద్దిగా రోడ్లు అయితే బాగుంటుంది, రోడ్లే కొద్దిగా అనుకూలంగా లేవు మాకు, అది ఒకటి చేస్తే బాగానే ఉంటుంది. రోడ్ల వరకు చేస్తే బాగుంటుంది. 10,000 ఇచ్చినా ఇవ్వకపోయినా రోడ్ల వరకు వేస్తే బాగుంటుంది. ఊరు చుట్టూ రోడ్లు వేసినారు. ఊర్లో ఈ గురజాల్లో ఒక 1400-1500 ఇళ్ళ వరకు కట్టారు. 1500 ఇల్లు కట్టడం అంటే ఒక ఇల్లు లేని నిరుపేదకి వాడి జీవితకాల స్వప్నం అది. అద్దెంట్లోంచి సొంత ఇంట్లోకి పోవడం అంటే అది సెంటు కావచ్చు, సెంటున్నర కావచ్చు. ఇప్పుడు నాకుంది కాబట్టి నేను కొద్దిగా పెద్ద ఇల్లు కట్టుకుంటా, లేనోడికి ఒక గది అయినా బాగా మంచిగా. అంటే ఈసారి వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలోకి రావడం వల్ల ఏమన్నా వైసీపీకి ఏమన్నా ప్రభావం? ఈ పెద్దగా ఏమి ఉండదులే, కానీ సరే ఒక మనిషి పోతుంటే ఏమన్నా 400-300 ఓట్లు పోవటమే, కానీ జంగా ప్రభావం పెద్దగా ఉంటుందని ఎవరు అనుకోవట్లేదు ఇక్కడ. జంగాకని ఒక ప్రత్యేకమైన మరి నాకు తెలిసి పెద్దగా ఏం బాగలేదు. యాదవ సంఘానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఏం పెద్దగా పోయిన దాఖలాలు లేరు, అంతా ఒకళ్ళిద్దరు. మైనింగ్ ఇద్దరు చేసినారు, ఇది పెద్ద అక్షరాల్లో వేసుకోండి. మైనింగ్ కాసు చేసినాడు, ఎరపతినేని చేసినాడు. మీరు దయదా తేలు కొట్ల ఆ రోడ్లోకి పోయి కనుక చూస్తే ఇవాళ తోలుతున్నాయి లారీలు, ఇంతకుముందు తోలినాయి. ఇద్దరు మైనింగ్ అనేది ఇద్దరు వల్ల జరిగింది. ఈసారి కూటమి వస్తుందంటారా? చెప్తేనే ఫైట్ అయితే టఫ్గానే ఉంది. ఇప్పుడు మనము మాంసం అన్నం తిన్నాము, మళ్ళీ ఇంకొకటి వచ్చి ఏట మాంసం, నువ్వు ఇందాక తిన్నది కోడి మాంసం కదా, ఇప్పుడు ఏట మాంసం వేసి పెడతానంటే తినలేస్తామా? తినలేము. 5 సంవత్సరాలు ఆయన చూసినారు, ఏనేదో ఇంకొద్దిగా ఆశ కలిపిస్తున్నాడు కాబట్టి ఏమో ఆశపడితే పడవచ్చు, పడకపోతే పడకపోవచ్చు, ఇంతటితోటి సార్లు అనుకుంటున్నావచ్చు. అసలు ఈ డబ్బుతోటి పని అయిద్ది అనుకోవటం అది అమాయకత్వం. డబ్బు ఓటర్ అనేవాళ్ళు అసలు ఎప్పుడో డిసైడ్ అయినారు పక్కా, ఊరికి ఓటు వేయాలా, జగన్కి వేయాలా, చంద్రబాబు కూటమికి వేయాలా అనేది ఓటర్ ఎప్పుడో డిసైడ్ అయినారు. ఇవాళ నువ్వు మీటింగ్ పెట్టు, ఇదే మనుషులు నీ మీటింగ్కి వస్తారు, నువ్వు పెట్టిన చికెన్ పలావ్ తింటారు. మళ్ళీ రేపు ఇంకొక పార్టీ పెట్టమను, అక్కడికి వస్తారు, అక్కడ మళ్ళీ చికెన్ పలావ్ తింటారు. ఈ జేబులోంచి ఈ జెండా తీస్తారు, రేపు ఆ జేబులోంచి ఆ జెండా తీస్తారు. ఈ వాళ్ళేం లేదు. ఏ పార్టీకైనా ఒక 28-27% నికాల్సైన ఓటింగ్ ఉంది 2 పార్టీలకి. టీడీపీకి ఉంది, వైసీపీకి ఉంది. మధ్యలో మీడియేషన్గా ఉండే వాళ్ళు ఒక 10% ఉన్నారు. వాళ్ళు ఏటైతే మెజార్టీగా ఏటైతే మొగ్గుతారో అది అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఒక 2,50,000 ఓట్లు ఉండవచ్చు.
1,20,000 ఒక ఆయనకు వస్తాయి, 1,19,000 ఒక ఆయనకు వస్తాయి. 1,20,000 ఆయన రాజ్యాంగ ప్రకారం నెగ్గినట్టు, 1,19,000 ఆయన రాజ్యాంగ ప్రకారం ఓడిపోయినా ఆయన మైనస్ ఏం కాదు కదా, ఆయన నాయకుడే. పథకాల వల్ల జనాలు పథకాలు అందుతున్నాయి కానీ జనాలు బద్దకస్తులు అవుతున్నారు అంటున్నారు కదా, అది ఎంతమంది? అవును, ఇప్పుడు నేను పనికి వచ్చినావు గురజాల, ఆడ భోజనాలు పెడుతున్నారు, భోజనం దీని ఇంటికి ఎందుకు పోవాలి? పని చేసుకొని ఇంట్లో పిల్లలకు డబ్బు సంపాదించుకొని పో. మనకు ఆత్మ ఉంది కదా, మనకు మనసు ఉంది కదా, మనం మనుషులమే కదా, మనకి ఇంటి దగ్గర భార్య పిల్లలు అనే జ్ఞానం ఉండాలి కదా. పథకాలు వస్తున్నారు, పథకాలు ప్లస్సే కదా. ఇప్పుడు నువ్వు 10 క్వింటాలు మిర్చి కావాలని చేనేసినావు, 11వ క్వింటా అయితే ఎక్కువేం కాదు కదా. 20,000 అమ్మాలనుకున్నావు, 25,000 అమ్మితే ఎక్కువ. ఇంక 5,000 అమ్మి నీళ్ళే నేను వచ్చే సంవత్సరం పొలం వేయను అంటావా? ప్లస్సే కదా పథకాలు. నాకు వచ్చినాయి, నాకు డ్రైవర్గా 4 సంవత్సరాలు 40,000 ఇచ్చాను, రేటా 10,000. 10,000 ఇచ్చారు కదా, నేను బండి తోలటం మానేయనుగా. అంటే టీడీపీ మేనిఫెస్టో మొత్తానికి నమ్మచ్చు అంటారా? అది ఊరి అభిప్రాయం వాళ్ళది. నేనైతే నమ్మను. ఇంటికి 1,500, ప్రతి మనిషికి 1,500 ఇస్తుంది అనేదాన్ని నేను నమ్మను. సరే 3 సిలిండర్లు ఇవ్వచ్చు, ఉచిత బస్సు ఎక్కియచ్చు, కానీ ప్రతి మనిషికి 1,500 నిరుద్యోగ భృతి ఇప్పుడుదేం కాదు కదా, ఇది పాతదే కదా. 2014లో వాళ్ళ అబ్బాయి చెప్పిండు, మా అబ్బాయి కూటమిల పార్టీ అన్నప్పుడు ముగ్గురు మేనిఫెస్టోలో 3 ఫోటోలు వేస్తారు కదా మామూలుగా, ఈసారి ఎందుకు వేయలేదంటారు? వాళ్ళు మనం చూపిస్తుంటే వద్దు మాకు ఇది అని బీజేపీ ఆయన మంత్రి గారు వద్దని పట్టుకోలేదు కదా అని చూసినారా మీరు? ఆయన పట్టుకోలేదు కదా. మొత్తానికి ఈసారి గుర్జాలలో ఏది వస్తారంటారు? ఇది ఓవర్ వచ్చిన టఫ్గానే ఉంది ఫైట్. ఓవరైనా ఒక 10,000 1,500 కొద్ది మెజార్టీ తోటి. కాసు మహేష్ రెడ్డి మీద టీడీపీ ఎరపతినేని శ్రీనివాసరావు గెలుస్తారంటారు? పక్కగా గెలుస్తారు. అంటే ఎరపతినేని గారు శ్రీనివాసరావు గారి హయాద్యంలో ఇక్కడ బట్టీల దగ్గర కాలనీ ఒకటి ఉంది, అక్కడ అందరూ వర్కర్సే ఉంటారు ఎక్కువగా. ప్రతి చిన్న వీధికి కూడా గచ్చు రోడ్డు పోసారు, సీసీ రోడ్డు అంటాం మనం. ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి గారు వచ్చి 5 సంవత్సరాల్లో నాకు తెలిసి నియోజకవర్గం మొత్తం మీద ఒక 50 రోడ్లు పోస్తుంటారేమో అంతే, మొత్తం కలిపి కూడా. గచ్చు రోడ్లు మట్టి రోడ్లే. అంటే అభివృద్ధి వెనక్కి వెళ్ళింది, ముందుకు రావట్లా, వెనక్కి వెళ్ళింది అనమాట. శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ముందుకెళ్ళింది, మొత్తం సీసీ రోడ్లు వేశారు. ఈయన వచ్చేసరికి మొత్తం వెనక్కి వెళ్ళింది, మళ్ళీ మట్టి రోడ్లు వచ్చాయి, అట్లా అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? అదే బాగా డబ్బును ఎరపతినేని ఈసారి కాసును ఓడిస్తారంటారా? కంపల్సరీగా ₹1 ఖర్చు పెట్టకుండా. అంటే డబ్బు ఉందంటున్నారు బాగా. ఇవన్నీ డబ్బు కూడబెట్టుకునేది కాసు మహేష్ రెడ్డి గారు అంతే. ₹1 ఖర్చు పెట్టకుండా గెలవబోయే వ్యక్తి, ఏకైక వ్యక్తి ఈసారి ఎరపతినేని శ్రీనివాసరావు గారు. అది ప్రజల నుంచి వచ్చింది, ఆ వ్యతిరేకత ప్రజల్లో స్టార్ట్ అయింది. అంటే వ్యతిరేకత దేనివల్ల వచ్చిందంటారు? అభివృద్ధి అంటే నాడు నేడు కింద కానీ స్కూల్స్ కానీ ఇప్పుడు మనకు సచివాలయాలు కానీ రోడ్లు అవి చేస్తున్నారు కదా. లేదు, సచివాలయం వచ్చేసరికి గవర్నమెంట్ వాళ్ళ పథకాలు వాళ్ళ పాపులారిటీ కోసం చూసుకుని తప్పితే ప్రజలకు ఉపయోగం లేదు. ఉమ్మడి అభ్యర్థిగా గురిజాల నియోజకవర్గంలో ఎరపతినేని శ్రీనివాసరావు గారు పోటీ చేయబోతున్నారు. దాదాపు ఒక 40 నుంచి 50,000 మెజార్టీతో ఎరపతినేని శ్రీనివాసరావు గారు గెలవబోతున్నారని కూడా అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. మేము కూడా ఎరపతినేని శ్రీనివాసరావు గారి గెలుపు కోసం కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా 40-50,000 కాకపోయినా ఒక 30,000 మెజార్టీతో ఈసారి ఎరపతినేని శ్రీనివాసరావు గారు పక్కాగా గురిజాల నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలను ఖచ్చితంగా ఎగరేస్తా అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంటే జనం పట్ల ఏ విధంగా అతనికి ఓటేస్తారు? మనం గతంలో చూసుకున్నట్టయితే ఆఫ్టర్ 2019 ఎలక్షన్కి ముందు మా జానపాడు గ్రామం, గురిజాల నియోజకవర్గంలో మా జానపాడు గ్రామంలో కనీసం సీసీ రోడ్లు ఒక 100లో పోసుంటారు. కాసు మహేష్ రెడ్డి వచ్చిన తర్వాత జానపాడు గ్రామంలో సీసీ రోడ్లు అనేవి లేవు. ఇది కూడా ఈ ప్రభుత్వం దగ్గర పడుతుందని చెప్పేసి సైడ్ కాలంలో పోసారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం, వైసీపీ నాయకులు కానీ, ఈ కాసు మహేష్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా జనాన్ని మభ్యపెట్టడానికి మన మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ మెడికల్ కాలేజ్ ఒకటి, మెడికల్ హాస్పిటల్ ఒకటి, ఇవన్నీ 2-3 సార్లు శంకుస్థాపన చేసి ఓపెన్ చేశారు. ఇవన్నీ కూడా జనాన్ని మభ్యపెట్టడానికి. ఇదే మెడికల్ కాలేజీ, ఇదే హాస్పిటల్ ఓపెన్ చేసినట్టయితే మెడికల్ కాలేజీ అడ్మిషన్లు జరగాలి, హాస్పిటల్ ఓపెన్ చేసినట్టయితే ప్రజలకు సేవ జరగాలి. అంటే 3 ఏళ్ల పాలనలో ఇవన్నీ ఎలా చేస్తున్నారని జనాలు అనుకుంటున్నారు కదా. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది అంటున్నారు కదా. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఓకే, అది వాస్తవమే. మరి 2 సంవత్సరాలు కరోనా వచ్చిన తర్వాత ఈ 3 ఏళ్ళు ఉంది కదా, ఈ 3 ఏళ్ళలో 3 సార్లు ఎలా శంకుస్థాపన చేశాడని నేను అడుగుతున్నా. దానికి మీరు ఏమంటారు? 3 ఏళ్ళలో 3 సార్లు శంకుస్థాపన చేశాడు. ఏది? మెడికల్ కాలేజీకి, మెడికల్ హాస్పిటల్కి, ఇటు పోతే జానపడి పిడుగురాళ్ళ రైల్వే బ్రిడ్జికి.
రైల్వే బ్రిడ్జి దగ్గర ఇంతవరకు శంకుస్థాపన అది ఉంటుంది కదా, శిలాపథకం ఏర్పాటు చేసింది కూడా లేదు. అది కూడా 3 సార్లు ఓపెన్ చేసి అని చెప్పి జనాన్ని మభ్యపెడుతున్నాడు. కేవలం మభ్యపెట్టడానికే ఇవన్నీ కూడా పూర్తిగాని పనుల్ని వీళ్ళు మేము చేసామని చెప్పేసి ఓపెన్ చేసి జనాన్ని మభ్యపెట్టే దిశగా, జనాన్ని వాళ్ళకల్లి మలుచుకునే దిశగా జనాన్ని మోటివేషన్ చేస్తున్నారని మీ మీడియా తెలియజేస్తా ఉన్నాం. అనిల్ కుమార్ యాదవ్ గారు బీసీ ఓట్లు వైసీపీకి ఏమన్నా ప్లస్ అవుతాయంటారా? ఏం కావన్నా, ఇక్కడ గురిజాల నియోజకవర్గం కానీ నరసరాపేట పార్లమెంట్ కానీ కులాల్ని చూసి ఓట్లు వేసేవాళ్ళు ఎవరు లేరు. జనానికి ఏ ప్రభుత్వం అయితే మేలు చేస్తుందో అదే ప్రభుత్వానికి ఓట్లు వేయడానికి జనం సంసిద్ధంగా ఉన్నారని కూడా మీకు తెలియజేస్తున్నా. అది కూడా ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో ఎన్ని పనులు మంచి పనులు చేసిందో తెలుసు. ఈ ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఈ ప్రభుత్వంలో అధికారంలో లేకముందే జాబు మేళా పెట్టి ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఒక 250 పైచిలకు జాబులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఇప్పించారు. అంటే జగన్ వచ్చేసి సభలలో, ఇప్పుడు సిద్ధం సభలలో కానీ వాటిల్లో నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అంటున్నారు. అలా చంద్రబాబు నాయుడు గారికి ఏ సభలో చెప్పలేదు కదా, దాని మీద మీరేమంటారు? నేను అడుగుతా ఉన్నా, ఏ మంచి చేశాడు? వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి లబ్ధి పొందడం తప్పితే కాసు మహేష్ రెడ్డి కానీ పైన ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి కానీ ఏ మంచి చేశారని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ పక్కన ఉన్న నాయకులు కానీ వాళ్ళ మద్దతుదారులు కానీ వీళ్ళకే లబ్ధి పొందిందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈసారి కూటమి వస్తుందని పక్కాగా కూటమి వస్తుంది. 130 సీట్లతో మేము జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ గడ్డలో ఎగరేసి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏమన్నా ఇక్కడ ఏం సమస్యలు, అభివృద్ధి, స్కూల్స్ కానీ ఏనయ్యా స్వామి లేవు నాయన, అసలు లేవు స్వామి అంటుంటే ఇంకా ఏ దానికి చెప్తుండే నీకు దొంగ పింఛన్ వస్తుందా మీకు? ఎప్పుడో వద్ది, ఎప్పుడు అంటే నెల రావట్లేదా? ఎప్పుడో వస్తాయి పెన్షన్ రాదేముంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టాడు కదా 40,000 ఇస్తాడని, అది జరుగుతుందా? అరుగుది. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఈ జగన్ ఇస్తే అలా అన్నాడు, ఇప్పుడు చంద్రబాబు ఇస్తే ఏం కదా? కాదు, ఆయన పెట్టిందే ఇది, చంద్రబాబు పెట్టిందే ఇది. ఆయన పెట్టి 2,000 చేసి ఆయన పోయిండు, ఇది ఏమో 2 చేసిండు. ఆయన అంటే చంద్రబాబే. వైసీపీ నుంచి కాసు మహేష్ రెడ్డి, టీడీపీ ఎరపతినేని శ్రీనివాసరావు ఎవరు గెలుస్తారంట ఈసారి? టీడీపీ వద్దండి. ఓకే, గురిజాలను కాసు అభివృద్ధి చేశారంట? ఏమి లేదు, ఊళ్ళోకి వచ్చిందే లేదు, ఒక్క మగోని పలకొచ్చింది లేదు. వస్తే నలుగురు రావటం, ఆ కార్యకర్తలను చూసుకోవటం, వెళ్ళిపోవటమే. గురిజాలకు వచ్చి 4 మగోళ్ళు కలిసి మరి ఏం కావాలా అని అడిగిందే లేదు. అంటే ఈ పక్క మైనింగ్ డాన్ అంటారు కదా, కాసునా లేకుంటే కాసు మైనింగ్ డాన్ అంటారా? సీన్ ఉన్నప్పుడు మాకు డొంకలు పోసిండు, రోడ్లు పోసిండు, ఊళ్ళో పొలానికి ఆడని ఇబ్బంది లేదు. ఈ వచ్చినాక ఒక్క పని రైతుకు చేసిందే లేదు, ఒక ముద్ద పెట్టింది కూడా లేదు. రైతులకు అప్పుడు తీసేశారు కదా, ఆయన ఏం తీసేసిండు? చంద్రబాబు తీసేసిండు. ఏడ ఇచ్చిందే లేదు, ఆయన రూపాయి పథకం లేదు. వైసీపీ ఎమ్మెల్సీ జంకా కృష్ణమూర్తి ఉన్నాడు కదా, ఆయన కూడా చేయాల. వైసీపీ ఎమ్మెల్సీ జంకా ఆయన ఉన్నాడు కదా కృష్ణమూర్తి, టీడీపీలోకి వెళ్ళిపోయాడు. దాని వల్ల మహేష్ గెలుపు ఏమన్నా ఇబ్బంది అవుతుందా? మాకెళ్ళి వచ్చినందుకు ఏం ఇబ్బంది లేదు. ఆయన వచ్చినా ఒకటే, రాపోయినా ఒకటే. పవన్ కళ్యాణ్ ప్లస్సే కానీ ఏదుండా ఆ జంగా కృష్ణమూర్తి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. అనుకున్నదే లేదు, ఒక్కడ కూడా పలకరించడం లేడు. ఏంది జంగా కృష్ణమూర్తికి అన్న లేదు. ఆయన పదవి గెలిచిన ఊళ్ళోకి వచ్చి 10 మంది పలకరించారు. ఇవాళ 10 మంది చెప్పింది లేదు. వచ్చిన ఆయన బతుకుదేరు కోసం ఆయన వచ్చిండు, నిలబడ్డంత ఓడికే. ఓడిచేది డబ్బు సమస్య కాదు, ఆయనకు ఉన్నది. ఒక్కసారి చూడమని 30 వేసారు ఈ ఒక్క వరకు. అమ్మఒడి అన్ని పిల్లలకు పడుతున్నాయి కదా, స్కూల్స్ డెవలప్ అయ్యాయి. అవి ఎప్పుడైనా ఇస్తూనే ఉన్నారు, ఏ ప్రభుత్వం ఇస్తూనే ఉంది. అంటే పిల్లలకి మంచి జరిగింది. ఏమి ఇచ్చారు? 15,000 ఇచ్చిను. పడ్డోడికి ఏం పడ్డాయి, పడినోడికి అసలు పడలా. కాలేజీల్లో మళ్ళీ సొంత డబ్బులు కట్టారు. మాకల్లి ఏమి లేవు, లేదు. అవి గవర్నమెంట్ ఏముండవు, గవర్నమెంట్ లేవు, మొత్తం ప్రైవేట్. ఏం డబ్బులు పెడతారు, వచ్చినోడికి ఏం వచ్చినాయి, రానోడికి అసలు రాలా. స్కూల్ ఏం లేదు, అంత పొరుగురు చేస్తారు. మొత్తం రావాలా, 90% రావాలా. రాకపోతే ఇంక లేదు. చచ్చిపోతారు, ముందాక చచ్చిపోతారు. ఇప్పటికే సగం కుళ్ళిపోయినాయి లోన బాడీల్లో.
ఇంకా అసలుకి ఏముందు ఆహా ఎవరు అభివృద్ధి చేశారంటారు? కాసుమాసిరెడ్డి. గురజాలను కావాల్సిన నిజంగానే అభివృద్ధి చేశారా? జరిగిందా? ఏం చేశారు? ఎందుకు చేయలేదు? ఇప్పుడు మరి హైవే వేయించిందా? హైవే నేషనల్ వాళ్ళు వస్తారు కదా, అది పిఎం. సరే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ బాగున్నాగా? అది జగన్ పాలన కదా మరి. ఇప్పుడు ఆయన తెచ్చిన జగన్ పాలన ఏనేగా, ఇక్కడ ఎమ్మెల్యే ఆయనేగా. బాగున్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయి. పిల్లలకి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ మండలం ఫస్ట్ వచ్చింది ఎక్కడ ఉందా? గురజాలలో ఉంది, పులిపాడు వచ్చింది. అదే దారిలో వచ్చి ఫ్లెక్సీ చూశాను. గురజాల పులిపాడు గ్రామం మండలం ఫస్ట్ 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో వచ్చేది. అంటే ఈసారి బాగా డబ్బున్న ఎరపతినేని ఓడిస్తారంటారా? డబ్బుది ఏముంది, డబ్బు ఉన్నా లేకపోయినా జగన్ చూసి అందరూ ఓటేస్తారు. టీడీపీ మేనిఫెస్టోని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు ఒకరికి డబ్బులు అయితే 15,000, ఇంట్లో ముగ్గురు పిల్లలకి అయితే 45,000. ఒక్కడికి అయితే శ్రీలంక అయిపోయింది, అదే ముగ్గురికి అయితే సింగపూర్ అయితే అమెరికా అయితే. అది మనమే ఆలోచించుకోవాలి. వైసీపీ ఎమ్మెల్సీ జంకా కృష్ణమూర్తి టీడీపీ వెళ్ళడంతో కాసు మహేష్ గెలుపుపై ఏమైనా ప్రభావం చూపుతుంది? ఏముంటుందయ్యా, ఏముంటుంది చెప్పు. అప్పుడు రాజశేఖర గాలి మీద ఆయన గెలిచిండు, ఇప్పుడు పోయిండు, ఏముంటుందా? ఆయనకు ఇష్టం లేకపోయిండు. ఆయనకు ఎమ్మెల్సీ, ఆయన కొడుకు జెడ్పీటీసీ, ఆయన చిన్న కొడుకు పంచాయతీ ప్రెసిడెంట్ ఇచ్చారు. నీ ఇంట్లోనే 3 పదవులు ఉన్నాయి, నీకు ఎమ్మెల్యే పదవి పెట్టేస్తారని ఆశపడ్డు. పవన్ కళ్యాణ్ టీడీపీలోకి వచ్చాడు కదా, అది టీడీపీకి ప్లస్? ఏముండదు అసలు. ఈ ఏరియాలో పవన్ కళ్యాణ్ అదే ఉండదు, జనసేన అది లేదు. అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు కదా, ఆయన వల్ల బీసీ ఓట్లు ఏమన్నా ఇటు సైడ్కి ఉన్నాయంటారు వైసీపీ వైపు? టీడీపీలో బీసీ ఓట్లు యాదవ్ ఓట్లు ఉన్నా ఎమ్మెల్యేకి వేస్తారు, కానీ ఎంపీ మాట ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్కి వేస్తారు. మరి ఏ పార్టీ వస్తుందంటే కూటమి వస్తుందా అంటే వైసీపీ వస్తుందా? కూటమి వస్తుందండి. ఎందుకు అనుకుంటున్నారు అలా? కూటమికి వైసీపీ చేసిన కార్యక్రమాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రజలకు చాలామందికి ఏదో ఉపయోగపడిందని ఫీల్ అవుతున్నారే కానీ రాష్ట్రం అయితే బాగా వెనుకబడిపోయింది. దానివల్ల చాలా వ్యతిరేకత అయితే ఉంది. అంటే చిన్నపిల్లలు అంటే పిల్లలకి చేయడం వల్ల అలా అనిపిస్తుంది అంటారా? పిల్లలకి ఓట్లు లేవని? పిల్లలకి అంటే స్కూల్స్ కానీ డెవలపింగ్ కానీ పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ ఫీజు రిమెంబర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వాళ్ళకి ఓట్లు లేని వాళ్ళకి చేశారు, పెద్దవాళ్ళకి చేయలేదు. అట్లానే కాదు, వాళ్ళకి చేసిన వాళ్ళు కూడా చాలా తక్కువ చేశారు. 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలే పడినాయి, వాటిలో కూడా కొన్ని పెండింగ్లో పడి ఉన్నాయి. 2 సంవత్సరాలు కరోనానే వచ్చింది కదా. కరోనా వచ్చినా దానికి చేయాల్సిన కార్యక్రమం చేయాలి కదా. ఎవరన్నా నవరత్నాలు పండితున్నాడు, పండించేది గ్యారంటీ ఒకటి కనిపించాలి కదా. అవన్నీ ఆగిపోయినాయి. ఫీజు రీయింబర్స్మెంట్ చివరి అసలు పన్నే లేదు ఎవరికైనా. మరి ఏం చేయాలి వాళ్ళు? ఫీజు రీయింబర్స్మెంట్ అంటే డిగ్రీ వాళ్ళకంటే ఫీజు రీయింబర్స్మెంట్ వాళ్ళకే వస్తాయి కదా, మరి వాళ్ళకి చెల్లుబాటు అవ్వాలి కదా. మరి అవి అవ్వలేదుగా. అంటే గురజాలను కాసు అభివృద్ధి చేశారు అంటే ఎరపతినేని చేశాడండి. ఎరపతినేనే చేశారు అప్పట్లో. సీసీ రోడ్లు మొత్తం ఆయనే చేశాడు. ఈ నియోజకవర్గ స్థాయిలో, ఒక ఊరు స్థాయి కాదు, ఒక నియోజకవర్గ స్థాయిలో ఎన్ని ఊళ్ళు ఉంటే అన్ని ఊళ్ళల్లో కూడా ఆయనే సీసీ రోడ్లు వేసాడు. కళ్యాణ్ వల్ల ఏమన్నా ప్లస్ వస్తుంది, కూటమికే ప్లస్ వస్తుంది పవన్ కళ్యాణ్ వల్ల. అదైతే వాస్తవం. ఎందుకంటే నాయుళ్ళు దరిదాపు ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంకులకు అప్పుడు చేశారు కదా, ఇప్పుడు బ్యాంకులకు వెళ్ళి ముసలి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి. అదనేది ఒక చంద్రబాబు నాయుడు చేసింది కాదు కదా, అది అందరికీ తెలుసు, సమాజం మొత్తానికి తెలుసు. కాకపోతే నెపం ఆయన మీదగా నెట్టేస్తున్నారు, లెక్క అంతే వస్తుంది. కానీ ఆయన చంద్రబాబు నాయుడు చేసింది అయితే కాదు. అంటే మేనిఫెస్టోని మీరు నమ్ముతున్నారా? టీడీపీ మేనిఫెస్టోని నమ్మడానికి అయితే సగం అయితే నమ్మొచ్చు ఎవరైనా, సత్యమా సగం అయితే కొంత అవగాహన అటు ఇటు కాకుండా ఉన్నారు. ఏ ఊడికి వెళ్తుడో తెలీదు. నేనైతే కాసుకే ఓటేసేది. పని అయితే కాసు అయితే ఏమి చేపిలే ఈ ఏరియా. ఎరపతి నేనైతే సీసీ రోడ్లు పోపించాడు, పనులు అయితే అతనే చేపించాడు. మేము ఇతను కోట్లు వేయటమే కానీ మాకు ఇతను ఏం పనులు చేపిలే. నవరత్నాలు పథకాలు ఇంట్లో అందలేదా? ఏం అందలా. మీకు పింఛన్ వస్తా ఉందా? పింఛన్ రావట్లా. తాగునీటి సమస్య తక్కువ ఉందంట కదా. ఏం తెల్ల, మా కరువే, పట్టించుకునే వాళ్ళు లేడు మమ్మల్ని. నీళ్లు కరువే ఇప్పుడు కూడా పట్టించుకోవట్లే, ఎవరు రావట్లా. ఆ పేపర్తో రావట్లా, ఈ పేపర్తో రావట్లా. ఈసారి పవన్ కళ్యాణ్ వస్తున్నారు. అబ్బో పవన్ కళ్యాణ్ ఇంకా జెండా ఎత్తుడు పైకి పైకే. పవన్ కళ్యాణ్ కలవటం వల్ల టీడీపీకి ప్లస్, జగన్కి మైనస్. అదే ఎందుకంటారు? ఎందుకేముంది, ఇప్పుడు గెలిచినోడు చేయలేకపోతున్నాడు. గెలవకుండా ఏ పార్టీ గెలవకుండా ఏం చేయకుండా సొంత డబ్బు పెట్టి చిన్నకారు సన్నకారు వాళ్ళకి సరే రూపాయి ఇచ్చే కాదు 10 రూపాయలు ఇచ్చానే కానీ పాలు ఇచ్చానే కానీ ఆదుకున్నాడుగా. అంటే గురజాలను కాసు అభివృద్ధి చేయలేదంటారా? సరే చేసిండు, నాయకుడికి అందింది, ప్రజలకు అందరికి ఏమందింది? ఆయన చేసే పనులు ఆయన చేసిండు, నాయకులు దోచుకోండు, ప్రజలు అన్యాయం అయిపోయారు. అంటే ఇక్కడ మైనింగ్ డాన్స్ అని ఎవరు అంటున్నారు? మైనింగ్ అంటున్నా, మైనింగ్ ఉంది దాంట్లో ఎవరు బాగా ఇది అంటున్నారు? ఎవరు కాసు ఎవరు ఉంటారు? 7 ఎమ్మెల్యే ఎవరు? ఆయనేగా.
అంటే సంక్షేమ పథకాలు మీకేనా అందట్లేదా? ఇంకా అందినీలే అందుకుండా ఏముంది, వాలంటీర్ని పెట్టిండు. ఏంది 50 పింఛన్లు ఉన్నాయి, 20 పింఛన్లు తీసేసిండు. ఏంది వాలంటీర్లు పెట్టిండు. వాలంటీర్లు పెట్టిన వీళ్ళ పింఛన్లు ఇచ్చినాడు, వాళ్ళ జీతాలు ఇస్తుండు. ఇవాళ జనం సుఖం మరిగారు. ఇవాళ పోయి ఎండకు పోయి పింఛన్లు సంక్షేమ పథకాల వల్ల సుఖం మరిగారంటారు. సుఖం మరిగారు మరి అంతే. ఇప్పుడు ఇదివరకు పుల్లలు పొయ్యి పెట్టుకొని పుల్లలు ఎర్ర తీసుకొని పొయ్యిలో పుల్లలు పెట్టుకొని ఏంది అన్నీ చేసుకున్నారు. ఇవాళ గ్యాస్ వచ్చింది, గ్యాస్ వచ్చిన పుల్లలు పొయ్యి పెట్టమంటే పెట్టలేస్తుందా? టీడీపీ మేనిఫెస్టో అసలు ఈ పథకాలన్నీ ఇప్పుడు అమ్మ ఒడి అయ్య ఒడి అన్నీ ఓరి పెట్టమన్నారు. అవన్నీ పెట్టేదని దేశం అప్పుల పాలు చేసేది. రైతుల మీద పడుతుంది ఈ భారం అంతా. ఏ పార్టీ అయినా కానీ రైతుల మీదనే పడుతుంది భారం. ఎవరు డబ్బులు ఇచ్చేది? ఇస్తారు డబ్బులు. ఇలా ఇచ్చిండుగా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చిండు. ఆయన కూడా అంతే అన్నాడు, గెలిచిన దాకా నేను డబ్బులు ఇస్తాను అన్నాడు. గెలిచినాక ఆయన ఇచ్చి తర్వాత చూసేదిగా. ఎవడు చేయడు. ఇప్పుడు ఆయన అప్పు చేసి కూర్చోండు. మరి ఆయన కాడికి ఇంకొకరు అప్పు చేస్తేనే ఆయన తెచ్చిచ్చేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకట్టు అప్పు తీసుకొచ్చి దేశాన్ని తాకట్టు పెట్టిండు. మరి ఆయన ఇంకొకరు తాకట్టు పెట్టి అప్పు తీసుకొస్తేనేగా ఈయన మరి సంక్షేమ పథకాలు ఇవన్నీ పెట్టేది, ఆయన కాడికి మెట్టి అనిపించుకునేది. అప్పుడు మన దేశం అప్పులు అయితేనే కావట్లేదా? రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటాడు, 3 ముక్కలాట ఆడుతుండు. ప్రజాస్వామ్యంలో అది పనికిరాజు. ప్రపంచంలో మాకు ఆంధ్రప్రదేశ్లో మాకు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మాకు న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నాం సార్. మాకు ఇక్కడ ఎరపతినేని శ్రీకృష్ణదేవరాయలు గారు విజ్ఞానవంతులు. ఎరపతినేనే ప్రతి రోడ్డు నారాయణపురంలో చేసిన మనగాడు ఎవరంటే ఎరపతినేని. ప్రతి గ్రామం, ప్రతి పల్లెటూరు 74 గ్రామాలు చేసిన మనగాడు ఎవరంటే ఎరపతినేనే. నమ్ముతున్నాం సార్. మాకు చేస్తాడు ఒక మేధావి. ప్రపంచ దేశాలలో 7వ అతను చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏమవుతుందని కాదు, మాకు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టే తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాలు ఏం జనాలకు పనికిరావట్లేదంటారా? రవాణా ఉండాలి, అన్నీ ఉండాలి సార్. అంటే సంక్షేమ పథకాలు ఇవి 2 ఉండాలి. జనాలకు డబ్బులు వేస్తున్నారు, అమ్మ ఒడి ఇస్తున్నాను, ఇది ఇస్తున్నామండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వదిలేడుగా. అంటే జగన్ వచ్చేసి నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి, మంచి చేస్తే ఓటేయటం కాదు సార్. ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఎప్పుడు బాగొట్టుకోవాలని చూస్తున్నాం మేము. ఈ రాక్షస ప్రభుత్వం, దుర్మార్గం ప్రభుత్వం, ఓటేయడానికి హక్కు లేని ప్రభుత్వం ఇది. అంటే మనం ప్రత్యేకించి అనుకునేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎవరైనా సంక్షేమ పథకాలలో చూస్తేనేమో మా జగన్మోహన్ రెడ్డి వస్తాడని అలా ఉంది. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ వాతావరణం చూస్తే మాత్రం ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వచ్చేసరికి మనం చేసే మంచి పనులను బట్టి ఉంటుంది. కాబట్టి ఇంకా అలా ఉద్దేశం బట్టి ఎవరుండి వాళ్ళని గెలవడం కానీ జరుగుతుంది. అంటే ప్రెసిడెంట్ వచ్చేసరికి కాసు మహేష్ రెడ్డి చేసిన కొంతవరకు ఉన్నవి, కొన్ని రకాలుగా వచ్చేసరికి లేని ప్రభావం కూడా చూపిస్తూనే ఉంది. ఇటు వచ్చేసరికి మాకు ఇట్లా డౌన్లో ఇల్లు ఈ లో లెవెల్ బ్రిడ్జ్ చేస్తామని ప్రపోజల్ గతంలో కూడా ఉంది. 2 సార్లు ఆ ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం చెప్పింది. చేసిన అభివృద్ధి అయితే ప్రత్యేకించి ఏం లేదు. కాకపోతే ఏంటంటే కాసు మహేష్ రెడ్డి కంటాకు వాగు ప్రభావంలో దాచిపల్లి నష్టపోతుంటే దాని ప్రభావం అయితే బాగానే చేశారు. అది వాళ్ళు కాకపోతే ఇక్కడ లోకల్ వచ్చేసరికి ఎవరో ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, టీడీపీకి ప్లస్ మైనస్? పవన్ కళ్యాణ్ నుంచి ప్రత్యేక టీడీపీ నా దేశంతవరకు ఇది పెద్ద ప్రజెస్ ఏం లేదు. వాళ్ళకుండే ఉద్దేశంలో ప్రకారం ఎలా ఉండదో మనకు తెలియదు. మనకి ఇక్కడ లోకల్ వచ్చేసరికి నా ఉద్దేశం వరకు తెలియజేసాం. ఓకే, అంటే వైఎస్ జగన్ వల్ల ఏమన్నా వైసీపీలో ఓట్లు చీలే అవకాశం ఉందంటారా? అది ఇక్కడ అంత ప్రభావం అయితే లేదండి. కొన్ని ఏరియాలో ఉంటే ఉండొచ్చు, మన నియోజకవర్గంలో అయితే అంత సీట్ లేదు. వైసీపీ ఎమ్మెల్సీ జంకా కృష్ణమూర్తి ఉన్నారు కదా, అవునండి, టీడీపీలోకి మారారు. దానివల్ల వైసీపీకి ఏమన్నా అంటే బీసీ వరకు, మాది బీసీ వర్కింగే, బీసీ వర్గాల్లో కొంచెం వరకు మరి ఇట్లా తెలుగుదేశం చీలే అవకాశాలు ఉంటాయి కదా. అనిల్ కుమార్ యాదవ్ బీసీలు, వైసీపీ అనిల్ కుమార్ బీసీ యాదవ్ కదా. ఓకే, దానివల్ల బీసీలోకి ఓట్లు ఏమన్నా అంటే అనిల్ కుమార్ అనే ఇక్కడ అంతగా ప్రభావం అంటే నలుగురిలో ఎక్కువ లేదు. ఈయన ఏంటంటే జంగా ఏంటంటే గతం నుంచి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చేశాడు, ఎమ్మెల్సీ చేశాడు. గతంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే చేశాడు, ఎమ్మెల్సీ చేశాడు. ఆ ప్రకారంగా ఆయన కూడా కొంచెం చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జనాలు.
టీడీపీలోకి మారాడు కదా. టీడీపీ మారారు కాబట్టి ఆయన ప్రకారం కూడా కొంతవరకు కొన్ని చీలితే చెల్లొచ్చు వైసీపీ నుంచి. మరి ఏ పార్టీ వస్తుందని నమ్ముతున్నారు? టీడీపీ పక్కా వస్తుంది. 50,000 మెజార్టీ మినిమం వస్తుంది. అది అంటే కూటమి వల్ల అంటున్నారా? కూటమి వల్ల కాదు, అభివృద్ధి లేదు, చాలా మైనస్ ఉంది. లాస్ట్ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ చాలా దారుణంగా ఉంది. ఈ 10 సారి పక్కగా 50,000 మినిమం మెజార్టీ వస్తుంది. ఏం చేయలేదండి. రోడ్లు, మెయిన్ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ ఏం లేవండి ఇక్కడ. జాబ్స్ లేవు, ప్రజెంట్ ఎక్కడ జాబ్స్ లేవు. ఓన్లీ వాళ్ళ అధికారం వల్ల తింటున్నారు, వాళ్ళే తింటున్నారు, వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు నాడు నేడు కింద స్కూళ్ళు కానీ అవి ఇవి చేశారు, కానీ ఆ పిల్లలకు ఓట్లు లేదని అవన్నీ రావట్లేదా బయటికి? నాడు నేడు కాదండి ఫస్ట్ మెయిన్ కావాల్సింది. ఓకే, నాడు నేడు ఓకే చేశారు, ఇది మెయిన్ కాదు, అది కాదు. జాబ్స్, రోడ్స్ ఇవి కావాలి ముందర ముఖ్యం. ఈవెన్ చేయకుండా అధికారం వాళ్ళే తిని వాళ్ళే చేసుకుంటే ఎలా గవర్నమెంట్ ఎలా రన్ అయ్యింది? అంటే పిల్లల భవిష్యత్తు మారుస్తున్నారు. భవిష్యత్తులో ఉన్న గ్రాడ్యుయేట్స్కి జాబ్స్ లేనప్పుడు వాళ్ళు చేసి ఉపయోగం ఉందండి. ప్రజెంట్ ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు? చాలామంది ఉన్నారు గ్రాడ్యుయేట్స్. ఇప్పుడు నాడు నేడు చేస్తున్నారు, వాళ్ళు ఫ్యూచర్ బాగుందని చేస్తున్నారు. ప్రజెంట్ ఫ్యూచర్ ఏమైంది? ప్రజెంట్ ఫ్యూచర్ లేదా? వాళ్ళు ఫస్ట్ వాళ్ళని చూసుకోవాలి. ఫస్ట్ ఏదన్నా వాళ్ళే కదండి వాలంటీర్ వాళ్ళే కదండి, వైసీపీ వాళ్ళే కదా. మరి ఇంకేముందంట? క్యాపిటల్ 3 క్యాపిటల్ అన్నారు. సరే 3 క్యాప్ చేశారా? చేయాలా? 3 క్యాప్స్ ఏమైంది? మినిమం చేయాలి కదా. ఉన్న 5 ఏళ్ళు చేయనప్పుడు మినిమం లేనప్పుడు ఇప్పుడు యాడ్ చేస్తారు మళ్ళీ. ఇప్పుడు వచ్చి మేము హామీలు ఇచ్చి లాస్ట్ టైంలో వచ్చి ఉన్నప్పుడు లేదు, ప్రజెంట్ 5 ఏళ్ళు చేశారు, 3 క్యాపిటల్ అన్నారు. సరే 3 క్యాపిటల్ చేయని అందరూ ఒప్పుకున్నారు, చేశారా? చేయాలా? అది చేయాలా? ఇప్పుడు వచ్చి మళ్ళీ అమరావతి చేస్తాం, అమరావతి డెవలప్ చేస్తాం అని చెప్పి అన్నారు. అయిందా? అవ్వాలి, అది కావాలా? ఇప్పుడు ఏం ఆయన ఇచ్చిన హామీలు 100% నెరవేరినాయి. రుణమాఫీ కూడా 70% అమలైంది, 30% అమలు అవ్వాల. చేశారు, మ్యాక్సిమం ఆయన చేశారు 100% అయినాయి ఆయన చేసినవి. జగన్మోహన్ చేశాడు. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? అంటే ఇప్పుడు సూపర్ 6 పెట్టారు కదా, సూపర్ 6లో పెట్టిన పథకాలన్నీ మేనిఫెస్టోలో నెరవేరుతాయా? 100% నెరవేరుతాయి. అలా అంటే మనకి ఇప్పుడు అందులో పింఛన్లు పెట్టారు కదా, అందులోంచి అది ఎరేజ్ చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పింఛన్ 100% పింఛన్ న్యాయం కదండి. పింఛన్ పెట్టారు, మళ్ళీ దాంట్లోంచి ఆ మేనిఫెస్టోలోంచి సూపర్ 6లోంచి తీసేశారు. అమలు అవుతుంది, అది అమలు 100% అమలు అవుతుంది. చంద్రబాబు హయాంలో, జనసేన హయాంలో, బీజేపీ హయాంలో మనకి ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది. అమరావతి అనేది చాలా అభివృద్ధి చెందిద్ది ప్రజెంటు. అది అంటే బీజేపీ వాళ్ళు ముస్లిం రిజర్వేషన్లు ఉంటాయి కదా, అవి అధికారంలోకి వస్తే తీసేది చెప్పారండి. 100% జరిగిద్దని 100% అది 120 సీట్లు పక్కాగా వస్తుంది. గడ్డ జెండా ఎగరెద్ది, టీడీపీ జెండా జనసేన ఖచ్చితంగా ఎగరెద్ది. వైసీపీ కాసు మహేష్ రెడ్డి గెలుస్తారు అంటే టీడీపీ ఎర్రభద్ర శ్రీనివాసరావు గెలుస్తాడు. దేనికన్నా మంచోడు. ఇక్కడ పథకాలు అవన్నీ అందర్లేదంటారా? పథకాలు ఏమీ లేవు. అంటే గురజాలను కాసు అభివృద్ధి ఏమైనా చేయలేదంటారా? ఏమీ లేదు, పనులు లేవు. కోరీలకు బిల్లులు పెట్టి మైనింగ్ అని పెట్టి అక్కడ పనులు అక్కడ అయిపోయినాయి. ఏదో ఒకరోజు తిని ఒకరోజు తినక అట్టా బతుకుతున్నాం. అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అక్కడ చేస్తే ఇక్కడ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు కదా, కూటమి ప్రభుత్వం వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది, గ్యారెంటీ. పథకాలు ఇప్పుడు మనకి వాలంటీర్ల వల్ల వాటి వల్ల ఉపయోగాలు? వాలంటీర్లకి ఉపయోగాలు ఏమి లేవు. ఏదో ఒక రోజు వస్తారు 1వ తారీఖు, తర్వాత కంటికి కానారు అసలు. ఇంటి అదే దానికి ఒక్కదానికే మంచి పని, గతంగా ఏమి లేవు, నవ్వుపడేది ఏమి లేదు. మాకైతే కనపడలే 1వ తారీఖు తప్పక, మధ్యాహ్నం కనపడరు వాలంటీర్లు. ఇంకా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు మేనిఫెస్టో వదిలేరు కదా, అది అమలు చేస్తారంటారా? ఖచ్చితంగా చేస్తాడనేగా నమ్మేది మేము. మాట తప్పుడు చంద్రబాబు ఎప్పుడు కానీ మాకు తప్పలేనా, మాకు అనుకున్నవన్నీ చేసిండు. మాకు పని చేసేటోడికి పనిముట్లు, మలాట్లు, గడపార్లు అన్నీ ఇస్తాడు. ఆడవాళ్ళకి మిషన్లు కుట్టు అన్ని ఇచ్చినాడు, సైకిళ్ళు. చంద్రబాబు నాయుడు మంచోడు. ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుందన్న? బాగా జరుగుతుంది. గుర్జాల వైసీపీ కాసు మహేష్ రెడ్డి, టీడీపీ ఎరపతినేని శ్రీనివాసరావు కదా, ఎవరు అభివృద్ధి చేశారంటారు? ఎరపతినే చేసిండు. ఈసారి ఎవరు గెలుస్తారు? మళ్ళీ ఎరపతినే గెలుస్తాడు. సంక్షేమ పథకాలు కానీ అవి
అంటే వస్తున్నాయి కానీ అందరికీ అట్లా అది ఫామ్ చేయాలి, అది ఫామ్ చేస్తేనే బాగుంటుంది. నచ్చింది కానీ అందరికి రావట్లా పథకాలు, అది అది మాకేం రాలేదు ఇతరకి, ఏం రాలేదు. అప్లై చేసిన ఏడొస్తున్నాయి, వాళ్ళకే సరిపోతున్నాయి. అంటే ఇప్పుడు స్కూల్ నాడు నేడు కింద స్కూల్స్ కానీ పట్టణం ఇది సిటీ ఉంది కదా పిడుగురాళ్ళ ఏం డెవలప్ అవ్వలేదంటారా? ఏం డెవలప్ అయింది? అంటే కాసు మహేష్ రెడ్డి ఏం చేయలేదు, ఏం డెవలప్ కాల, ఏం కాల. అదే మరి ఏమనుకుంటున్నారు అయితే? పార్టీ మారాలి, కొత్త పార్టీ రావాలి. టీడీపీకి సపోర్ట్ చేయడం ఓకేనా మీకు? ఓకే, ప్లస్. పిఠాపురంలో గెలుస్తారా పవన్ కళ్యాణ్ గారు? కంపా గెలుస్తాడు. మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? నా ఏసరికి అయితే ఒక 50,000 మెజారిటీ వస్తుంది అనుకుంటున్నా. అది అంటే వంగా గీత లోకల్ కదా, వాళ్ళ మీద గెలుస్తారంటారా? పక్కా గెలుస్తారు, అది పక్కా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. అంటే రోడ్లు అయితే వేసాడన్న, అటు హైవే అన్నీ వేసేస్తాడు. కానీ ఏంటంటే కొంచెం మనకి లోకల్ పరంగా వచ్చేసి టీడీపీ వస్తే కొంచెం అభివృద్ధి అనేది, ఇంకా మనకి రాజధాని అనేది ఈ మోడల్ ఉన్నాయి కాబట్టి అన్ని అభివృద్ధి చెందుతాయి. 10 మందికి జాబులు కానీ లేకపోతే పరిశ్రమల ద్వారా అదే జాబులు, యువతకి పని వాళ్ళకి పని కానీ అన్నీ వస్తుంటాయి. ఇంకా ఇక్కడ సంక్షేమ పథకాలు కానీ పథకాలు అనేది అన్న డబ్బులు ఇవ్వటం తప్ప అన్న, పని చెప్పి 10 రోజులు బతుకుతారు, డబ్బులు ఇస్తే 10 రోజులు అయిపోతాయి. అట్లా కాదు కాకుండా ఇంకా మా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పని చూపించాడు అనుకో, ఇంకా జగన్మోహన్ రెడ్డిని మించింది ఇంకా లేదు. అన్ని డెవలప్మెంట్ అన్న, అన్ని డెవలప్మెంట్, ఇవి కూడా డెవలప్మెంట్. పిల్లలు చదువుకున్నవి కూడా ఇవి కూడా డెవలప్మెంట్ బాగున్నాయి. చూసారు అంతకుముందు అవి కూడా ఇక్కడ లేవు కాబట్టి అన్నీ బాగున్నాయి అన్న. రాజకీయం అనేది మనం చెప్పకూడదు ఏదైనా, ఏమన్నా ప్రజల అభిప్రాయం, గెలవచ్చు గెలవకపోవచ్చు మనం చెప్పు. ప్రభుత్వం ఉంది కదా, 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా, అదేనన్న ప్లస్ పాయింట్. అవి 3 కలిసినాయి కాబట్టి కొంచెం ఆలోచించాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఈ 3 కలిసినాయి కాబట్టి దీనికి ఎక్కువ ప్రొసెసర్ ఇవ్వాల్సి వస్తుంది. అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే కాసు మహేష్ రెడ్డి గారు ఈ ఒక్క రోడ్డు వేశారు, ఇది మెయిన్ రోడ్డు చూడండి. ఈ రోడ్డు వేసి బంగ్లాను తాకట్టు పెట్టాడు ఆయన. గురిజాల నియోజకవర్గంలో ఆయన వేసిన మెయిన్ రోడ్డు ఇది చేసి అక్కడున్న బంగ్లాను తాకట్టు పెట్టేశాడు ఆయన. ఏం అభివృద్ధి చేశాడు ఆయన? ఏమి నిధులు తెచ్చాడు? ఏమి నిధులు తేలా ఆయన? ఈసారి గురిజాల్లో కాసు అహంకారానికి, గురిజాల ఆత్మగౌరవానికి పోటీ. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ అహంకారం కాసు మహేష్ రెడ్డి గారిని దించాలని, పైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని దించాలని అందరు రెడీగా ఉన్నారు. ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. మైనింగ్ డాన్ అనేది ఏం లేదు, పార్టీ ఆఫీసులోనే డైరెక్ట్ స్లిప్పులు తీసుకొని డబ్బులు తీసుకోవటమే. పార్టీ ఆఫీసులో, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో డైరెక్ట్గా మైనింగ్ తాలూకు డబ్బులన్నీ అక్కడ తీసుకోవటం. మిల్లర్లకు కానీ క్వారీలకు కానీ సంబంధం లేదు, డైరెక్ట్గా అక్కడే జరుగుతుంది. ఇవన్నీ మహేష్ రెడ్డి గారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి, వాళ్ళ పార్టీ ఆఫీసులోనే జరుగుతున్నాయి ఇవన్నీ. అంటే ఆయన హయాంలో ఏం జరగలేదంటారు? ఆయన హయాంలో జరిగింది ఏమీ లేదు. ఫోటోలకు ఫోజులు ఇచ్చే శంకుస్థాపనలో, జానపాడు రోడ్లో రైల్వే బ్రిడ్జి కనీసం 4-5 సార్లు శంకుస్థాపన చేశాడు ఆయన. కానీ మెడికల్ కాలేజీని 10 సార్లు చేసి జగన్మోహన్ రెడ్డి గారు లైవ్లో పెట్టి ఇక్కడ ఓపెన్ చేయించారు. ఏది అడ్మిషన్లు జరగాలిగా, ఓపెన్ అవ్వాలిగా. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, శిథిలావస్థలు అంతే ఉన్నాయి, ఏం అభివృద్ధి జరగల. అయిపోయిందని బ్యానర్లు వేసుకున్నారు, ఫోటోలు వేసుకున్నారు, టీవీలు వేసుకున్నారు. వాళ్ళ సాక్షి ఛానల్లో రోజు కొడతారు డబ్బా. అదే జరిగింది. ఎరపతినేని శ్రీనివాసరావు గారు డబ్బుతో రాజకీయం చేస్తున్నా అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గురజాల నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు ఎవరు డబ్బుతో రాజకీయం చేస్తున్నారు. ఆయన పేరే కాసు, ఆయన వసూలు చేసేదే కాసులు.